ఈ సమాధానానికి ఆపరేషన్ సింధూర్ నిర్వహించి ఆ ఆపరేషన్ సింధూర్లో వ్యామికా సింగ్, సోఫియా ఖురేషి, కాశ్మీరీ పండిత్, అదేవిధంగా సిక్కులను, పఠాన్లను అందరినీ ఒక టీంగా ఏర్పాటు చేసి భారతదేశం జోలికి వస్తే భారతదేశం తీసుకోబోయే చర్యలో అన్ని మతాల వాళ్ళు ఉంటారు అని చెప్పి నిరూపించారు నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కొన్ని విషయాల్లో మేము ప్రశ్నించినా మోడీ గారిని, ఇలాంటి విషయాల్లో మాత్రం హ్యాట్సప్ చేయాలి. ఇలాంటి విషయాలు ఆయనకి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే మన బిడ్డ అయినా, మన తండ్రి అయినా, మన కుటుంబ పెద్ద అయినా ఏమన్నా పొరపాటు జరిగినప్పుడు మేము అడుగుతాం, అయ్యా నీవల్ల పొరపాటు జరిగింది అని చెప్పి. ప్రతిసారి మేము వ్యతిరేకించాం కదా, అప్పుడే చెప్తాం. మాకు కొన్ని కొన్ని మనసుకు బాధ కలిగినప్పుడు, వక్ఫ్ బిల్లు ఉంది, త్రిపుల్ తలాక్ ఉంది, ఇలాంటప్పుడు బాధ కలిగింది, మాట్లాడాము. అట్లా అని చెప్పి మేము వ్యతిరేకంగా భావించడం లేదు, దేశ ప్రధాని కాబట్టి ఆపరేషన్ సింధూర్ కూడా చేయడం ఈ ప్రపంచానికే ఒక భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే వసుదైక కుటుంబం ఉందో ఈ కుటుంబం జోలికి ఎవరి జోలికి వచ్చినా ఉపేక్షించేది లేదు, సహించేది లేదు అని చెప్పి దీని ద్వారా నిర్వహించారు.